తాజా అంశాన్ని చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యానికి ప్రయత్నించారు. హైదరాబాద్లోని హయత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో పేల్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ గన్మెన్ ఆత్మహత్య యత్నానికి కారణాలేంటి? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత గన్మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ఈ రోజు ఉదయం తన నివాసంలో కూడా తన రివర్ సంబంధించి కూడా గన్తో కూడా కాల్చుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిగా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం కామిన్ ఆసుపత్రిలో అయితే అతన్ని చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రంగనాథ్ ఆసుపత్రికి వెళ్లి అతనికి సంబంధించి కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు కూడా వైద్యులు వెల్లడించారని చెప్పి కూడా ఒక ప్రకటన రంగనాథ్ స్వయంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికే అతన్ని కొన్ని రోజుల నుంచి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు అనే ఒక అనుమానం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతను 2 సంవత్సరాల నుంచి కూడా బెట్టింగ్ తర్వాత గేమింగ్ యాప్లలో కూడా డబ్బులు పెట్టి పోగొట్టుకొని తర్వాత లోన్లకు సంబంధించి కూడా ఎక్కువ లోన్ తీసుకోవడంతో కూడా అతను వస్తున్న జీతం కూడా పెద్ద మొత్తంలో ఆ లోన్లకు కట్టుకోవడంతో కూడా ఈ విధంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. తర్వాత అతను ప్రస్తుతం అతని చికిత్స కామిన్ హాస్పిటల్ కూడా సర్జరీలకు సంబంధించి కూడా జరుగుతున్నట్లు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం. కేవలం ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు కాబట్టి వెంటనే ఆసుపత్రికి తరలించి అతన్ని అయితే చికిత్స అందించడానికి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉంది కాబట్టి తర్వాత దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసుకుని ఒక దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.